తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల యువత ఇప్పటికే చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడుతూ టీమిండియాకు మద్దతు తెలుపుతున్నారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే కూడా జిల్లాలో క్రికెట్ పండుగ వాతావరణం కనిపిస్తుంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించాలని తూర్పుగోదావరి జిల్లా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక భారత్ జట్టు గెలిస్తే దేశమంతా సంబరాల్లో మునిగిపోతుందని అభిమానులు చెప్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, చెప్పండి. మ్యాచ్ అయితే మాత్రం పూర్తిగా ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫైనల్ చేరిన ఏదైతే 2 సార్లు అయితే మాత్రం T20 గెలుచుకున్న ఇండియా అయితే మాత్రం ఈ రోజు 3వసారి అయితే మాత్రం పూర్తిగా ఎటువంటి కారణంలో అయినా సరే ఇక 3వసారి కూడా గెలవాలని పట్టుదల అయితే మాత్రం ఈ రోజు అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ గారి మైదానంలో అయితే మాత్రం పూర్తిగా కసరత్తు అయితే మాత్రం చేస్తుంది. అయితే ఇప్పటికే చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తిలో ఏదైతే మాత్రం ఉత్సాహంగా క్రికెట్ అభిమానులందరూ కూడా పూర్తిగా అయితే ఎప్పటి నుంచో కోలాహలంగా మారింది. అటు ఎల్ఈడి లైట్లు ఎల్ఈడి సంబంధించిన ఫ్లెక్స్ తో కూడా పూర్తిగా అయితే స్కీల్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో అయితే మాత్రం పూర్తిగా అందరూ కూడా ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదేమన్నప్పటికీ కూడా ఇండియా గెలుస్తుందని చెప్పేసి కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ వస్తున్న సమాచారం ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఇప్పుడు మ్యాచ్ కూడా మొదలవబోతుంది. అయితే ఏదైతే ఈ రోజు సాయంత్రం జరగబోయే 7 గంటల జరగబోయే న్యూజిలాండ్ సంబంధించిన ఇండియాకి సంబంధించిన క్రికెట్ మ్యాచ్ లో అయితే మాత్రం పూర్తిగా ఇండియా గెలుస్తుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చాలా అయితే మాత్రం ఉత్కంఠభరితంగా ఉన్న వస్తుంది. అయితే ఇప్పుడు త్వరలో ఏదైతే ఒక 10 నిమిషాల్లో కూడా మ్యాచ్ చేస్తే మాత్రం త్వరగా ముందుకు చూడబోతుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇండియా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి కూడా ఒక క్రికెట్ అభిమాని అయితే ఉన్నారో వారిని కూడా అడిగి తెలుసుకోవడం. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ గల ఏమలా అనిపిస్తుంది? ఈ రోజు మ్యాచ్ అయితే మనం చాలా కష్టంగా ఉంటది. మనం బౌలింగ్ వేసుకుంటే కనుక మనం మ్యాచ్ పట్టొచ్చే అవకాశం ఉంది. ముందు మనం ఏదైనా మనం బాల్ వాళ్ళ టాస్ గెలిచినా మన టాస్ గెలిచినా మినిమం ఒక 2 రన్ల పైన కొట్టాలి అని మన వాళ్ళు బౌలింగ్ కూడా చాలా బాగుంది. బుమ్రా అని అభిషేక్ శర్మ కూడా 5 మ్యాచ్ నుంచి చాలా డల్గా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ అయినా అభిషేక్ శర్మ ఓపిక ఉండని చూడొచ్చు జనాలు పైస్తాకు. అయితే ఇందులో మన పూర్తిగా అయితే మన క్రికెట్ అభిమానుల క్రికెట్ క్రీడాకారులు ఎవరు ఉన్నారో దేని మీద పూర్తిగా పట్టు సాధిస్తున్నారంటారు? అంటే బౌలింగ్ లేకపోతే బ్యాటింగ్ మీద? బ్యాటింగ్ బౌలింగ్ కూడా 2 కూడా దెబ్బ ఉంది. మన కూడా మన 253 కొట్టినా కూడా చాలా దెబ్బ మరి బౌలింగ్ లాస్ట్ 2 ఓవర్లు కూడా చాలా బాగా వేసిన వల్ల మ్యాచ్ మన గెలిచింది, లేకపోతే మ్యాచ్. అయితే ఇక్కడ పరిస్థితులు న్యూజిలాండ్ కూడా ఏదైతే యొక్క సంబంధించినటువంటి క్రెడిట్ కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా. ఫస్ట్ మరి వాళ్ళు కూడా పట్టుదలతో ఆడే ప్రయత్నం ఉంది. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంట? ఈ 2 ఇప్పుడు వచ్చి కూడా మ్యాచ్ అటు సెమీఫైనల్ మొత్తం ఒక మ్యాచ్ ఓడిపోయింది, మిగతా అన్ని గెలుచుకొచ్చింది. అది సేమ్ మనతో కూడా ఒకటే గెలిచింది. 2 కూడా దెబ్బ ఇంకా అంటే టైటిల్ గెలుచుకోవాలని కూడా వాళ్ళ పట్టుదలతో కనిపిస్తుంది. న్యూజిలాండ్ కూడా ఇప్పుడు ఏదైనా T20 మన ఇండియా అయితే 2 గెలుచుకుంది, 3వది గెలుచుకుంది పట్టుదలతో. కానీ ఇది కూడా న్యూజిలాండ్ కూడా T20లో సంబంధించిన టైటిల్ గెలుచుకోవాలి కదా, గెలుస్తుందని అనుకుంటున్నారు. ఒక వేరే కోణంలో చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే చెప్పలేమండి. మనం ఫస్ట్ మనం బౌలింగ్ ఒక టాస్ ఎవరు గెలిస్తే కనుక దాన్ని బట్టి మనం ఓపిక మనం చూసుకున్నప్పుడు మనదని మనం అనుకోవచ్చు. ఇప్పుడు చూసారు మన టాస్ మనం గెలుచుకుని బౌలింగ్ గెలుచుకుంటే కనుక మనం ఆ స్కోర్ బట్టి మనం రెండో బ్యాటింగ్ మన స్కోర్ కొట్టడానికి బాగుంటది. అంటే మనకి ఏది ప్రాధాన్యంగా మన టీం ఇండియా టీం ఏది గెలుచుకుంటే మనకి విజయం సాధించవచ్చని మీరు అనుకుంటున్నారు? ఇండియాలో మనకి టాస్ లోని బ్యాటింగ్ గెలుచుకుంటే మన వాళ్ళు ముందుగా సాధించవచ్చు, విజయం సాధించవచ్చా? బౌలింగ్ గెలుచుకుంటే విజయం సాధించవచ్చు అంటారా? ముందు బౌలింగ్ మనం ఎంచుకోవాలి. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్నాక దాన్ని బట్టి ఆ స్కోర్ ఎంత కొట్టారో దాన్ని బట్టి మనం అవకాశం ఉంటుంది. అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అట్లా క్రికెట్ టీం సంబంధించిన ఏ విధంగా జరుగుతుంది మొత్తం అంతా కూడా? యూత్ అంతా ఇప్పుడు అందరూ ఇండియా గెలవాలనుకుంటున్నారు కదా. మొత్తం ఇండియా కన్ఫర్మ్ గా ఇండియా గెలిచేద్దని చెప్పి మొత్తం చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారు. మన దేశం చూసుకోకూడదని చెప్తున్నారు. ఇందులో కీలకంగా గెలవడానికి ఏమన్నా ముఖ్య అంశాలు ఏమన్నా మీ ద్వారా మన టీమిండియాకి మీరు చెప్పే అంశాలు ఏమన్నా? ఈ విధంగా ఆడితే బాగుంటుంది, ఈ విధంగా ఆడితే బాగుంటుంది, ఇటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి, ఏమన్నా చిన్న ఏమైనా చెప్పాల్సిన అవకాశం ఉన్నది? మనం ఏం చెప్తాం అంటే ఎలాంటి జాగ్రత్త మీరు ఆడే విధానంలో కూడా కొన్ని ఉంటాయి కదా, ఈ విధంగా తీసుకుంటే ఆడొచ్చు అని కొన్ని తెలుసుకుంటాయి కదా. ఒకవేళ ఒక ఆడపిల్ల ఒక 80 రన్స్ కొట్టి అవకాశం ఉంటే కనుక మనం సేవ్ చేయగలం. ఆడపిల్ల మనం మీద ఉపయోగించుకోవాలి, ఎక్కువ డిఫెన్స్ ఆడకుండా షార్ట్ లో ఉపయోగించుకుని చేసుకోవాలి. అయితే ఓపెనర్స్ ఎవరైతే మన బ్యాటింగ్ ఉన్నారో ఓపెనర్స్ దిగినప్పుడు వారు ఏదైతే సాధించే స్కోర్ ను బట్టే ఇండియా టీం మీద విజయం సాధించే అవకాశం ఉందంటారా? ఓపెనర్ దిగిన స్కోర్ బట్టి సంజు శాంసన్ అంటే 2 మ్యాచ్ చూడకూడదు. ఇప్పుడు సంజు శాంసన్ మీద ఓప్స్ ఎక్కువ ఉన్న జనాల మీద
సంజు శాంసన్, కిషన్ ఉత్తర మీద కూడా బాగుంది ఓపిక. అభిషేక్ శర్మ గారు మాకు 3-4 మ్యాచ్ నుంచి అసలు ఆడట్లేదు. చాలా మంది ఇప్పుడు అభిషేక్ శర్మ ఆడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఇండియా న్యూజిలాండ్ పై జరగబోయే మ్యాచ్ కి అయితే మాత్రం ఇక్కడ టీమ్ అంతా కూడా ఈ అనపర్తిగా ఏదైతే ఉందో నియోజకవర్గంలో ఉన్న యువత అంతా కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అహ్మదాబాద్ ఏదైతే సంబంధించిన నరేంద్ర మోడీ పిచ్ లో అయితే మాత్రం 70% ఎర్ర సాయిల్ 30% బ్లాక్ సాయిల్ తో పూర్తిగా పిచ్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ యొక్క భారత ఆటగాళ్ళకైతే మాత్రం అనుకూలంగా ఉండే విధంగా ఉందని చెప్పొచ్చు. అయితే బౌలింగ్ స్పీడ్ విధానాన్ని బట్టి కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్లేయర్ ఏదైతే ఆడే విధానంలో కూడా పూర్తిగా విజయం సాధించే కాలంలో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2 సార్లు గెలిచిన ఇండియా అయితే మాత్రం 3వ సారి అయితే మాత్రం ఈ యొక్క విజయాన్ని చేజిక్కించేందుకు మాత్రం పూర్తిగా అయితే మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కూడా ఎవరైతే సంబంధించిన సిరాజ్ కూడా ఇదొక బాల్ స్పీడ్ బాల్ విధానంలో కూడా సిరాజ్ కూడా ముందుంచే కాలంలో అయితే మాత్రం చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే టీములకు సంబంధించినటువంటి యువత కూడా పూర్తిగా అయితే మాత్రం మ్యాచ్ కి సిద్ధమవుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా అనపర్తిలో అయితే మాత్రం పూర్తిగా క్రికెట్ టీం అయితే మాత్రం పూర్తిగా ఉత్సాహంతో అయితే మాత్రం ఉన్న పరిస్థితి ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్రీడాకారులు దీని మీద కూడా వారిని కూడా అడిగి మ్యాచ్ గురించి అడిగే ప్రయత్నం కూడా చేద్దాం, వారి అభిప్రాయం కూడా చెప్తారు. చెప్పండి, అసలు ఈ రోజు టీమిండియా గెలబోయే కోణంలో ఉందంటారా? మీరు ఏ విధంగా దీన్ని స్పందిస్తున్నారు? 100% గెలుస్తుందండి. అంటే ఎలాంటి విధంగా మీరు చెప్పచ్చు, ఏ విధంగా చెప్పచ్చు మీరు గెలుస్తారు అంటే ప్రస్తుతం సంజు శాంసన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడండి. అలాగే తిలక్ వర్మ, ఇంకా మనకి చిన్న లోటు ఏంటంటే ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లస్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా ఫామ్ లో వస్తే ఇంకా 100% మన ఇండియా విన్ అవుతుంది. అలాగే బౌలింగ్ లో కూడా మా సిరాజ్ గారు వరుణ్ చక్రవర్తి ఫామ్ లో లేడు. కాకపోతే వరుణ్ చక్రవర్తిని తీయాలంటే అంత ధైర్యం చేయరు. మరి ఈ మ్యాచ్ లో ఫుల్ డిప్యాతో ఆడతాడని అంటున్నారా? మరి చూడాలి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో. ఏదేమైనా సరే ఇండియా విల్ బై విన్. అంటే అభిషేక్ శర్మ కూడా పూర్తిగా ఓపెనర్స్ లో ఉన్నప్పుడు కొద్దిగా అవతారాలు జరుగుతున్నాయి, మార్చే ప్రయత్నం కూడా ఈ విమర్శ వస్తున్నాయి. అతను మార్చడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే అతని వల్ల ఈ టీం గట్టెక్కే అవకాశం ఉందా? అభిషేక్ శర్మ ఓపెనర్ గానే రావాలండి. ఎందుకంటే అతను ఒక పవర్ ప్లే లో ఉన్నాడంటే గ్యారంటీగా మనకి 80 రన్స్ వస్తాయి పవర్ ప్లేలో. గ్యారంటీగా స్టాండింగ్ ఇచ్చాడంటే కనుక అభిషేక్ శర్మ గ్యారంటీగా ఉండాలి. అలాగే సంజు శాంసన్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అతని టెక్నిక్ అంతా మారింది. ఇంత ముందు ఆట వేరు, ఇప్పుడు ఆడుతున్న ఆట వేరు సంజు శాంసన్. అయితే మన ఇండియా టీము తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు ఉన్నాయంటారా? మీ పరంగా మీ యొక్క ముఖ్యమైన మీ అభిమానంగా మీ అభిమానుల పరంగా చూస్తుంటే మీ క్రికెట్ టీం కి ఏదైనా మీరు సందేశం అంటే ఈ విధంగా ఆడితే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే మరి విజయం సాధించాలి చిన్న చిన్న ఏమన్నా ఉన్నాయండి? లేదండి, మొన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో ఓడిపోయిన తర్వాత మన టీము బ్యాకప్ అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తీసుకొచ్చారు. అది చాలా ప్లస్ అయిందని మన టీంకి చెప్పాలి. ఎందుకంటే అంత ముందు ఫామ్ సౌత్ ఆఫ్రికాతో ఇది విధమైన ఎదురు దెబ్బ తిన్నాము మనం. దాని తర్వాత మేలుకొని మన టీమిండియా అయితే ఒకటి పర్ఫెక్ట్గా ఉంది. ఇది వచ్చిన బౌలింగ్లోనేమో వరుణ్ చక్రవర్తి వీక్గా ఉన్నాడు. బుమ్రా అయితే ఎక్సలెంట్ బౌలర్, ఇంకా చూసుకోకలేదు అక్షర్దీప్ కానీ. బుమ్రా మన మ్యాచ్ అయితే బుమ్రా వల్ల నగ్గాం 90%. మా అక్షర్ ఫీల్డింగ్ లో కూడా చాలా బాగుంది. మొన్న మ్యాచ్ అయితే ఫీల్డింగ్ విషయంలో కూడా మనం నగ్గాం. ఏదేమైనా సరే ఈ ఫైనల్ మ్యాచ్ 100% మన ఇండియా నగ్గాలి. అభిషేక్ శర్మ ఫామ్ లో రావాలి, అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్ లో రావాలి ఈ మ్యాచ్. రైట్. ప్రస్తుతం ఏదైతే అభిమానులు అందరూ కూడా పూర్తిగా అయితే మాత్రం ఏదైతే అనపర్తి తూర్పుగోదావరి జిల్లాలో కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా పూర్తిగా అయితే మాత్రం పిచ్చి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఇండియా గెలుస్తుందని చెప్పేసి పూర్తిగా నమ్మకంతో అయితే ఉన్నారు. ఏదైనా ఇప్పటికే కూడా అహ్మదాబాద్ సంబంధించి నరేంద్ర మోడీ ఏదైతే యొక్క క్రీడా మైదానంలో జరగబోతున్న 1,00,000 మంది ప్రేక్షకులు వీక్షించబోతున్న ఈ T20 ఫైనల్ అయితే మాత్రం ఇండియా పూర్తిగా కూడా మ్యాచ్ గెలవబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా పూర్తిగా క్రికెట్ అభిమానులు మాత్రం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సుమన్తో అశోక్, తూర్పుగోదావరి జిల్లా. రైట్. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.